హాయ్ అండి. ఈరోజు అయితే మనకు ఒకటి జడ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. బిల్లల జడ పెటల్స్తో. అది ఒకసారి చూసేయండి వీడియో. వెల్కమ్ టు మదీహా ఫ్లవర్ స్టాల్, వేంపల్లి అడ్డ రోడ్డు, మన షాప్ లొకేషను. ఈ వీడియో పూర్తిగా చూసేలోపు ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి. ఇదైతే దండ నేను జడ వచ్చేసి మన వేంపల్లిలోనే ప్రిపేర్ చేస్తున్నాను, షాప్ దగ్గరే. రోడ్లు కొట్టేశారు అప్పటికి షాపు. సో అందుకని రూమ్లో టేబుల్ వేసుకొని టేబుల్ మీద అరేంజ్ చేసుకొని ఇలాగ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని ఎక్కడ వీలైతే అక్కడ చేస్తూ ఉంటాను. ఇంటి దగ్గర వీలైతే ఇంటి దగ్గర, షాప్ దగ్గర వీలైతే షాప్ దగ్గర. కొద్దిగా ఎక్కువ ఆర్డర్స్ ఏమైనా ఉంటే కొద్దిగా 2 చోట్ల వీలుంటే ఆడ చేస్తూ ఉంటాను. మనకైతే బిల్లలది ఇది జడ. మ్యాక్సిమం మన వీడియోస్లో చాలా వరకు జడ పెట్టాము, నెట్దే ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకా ఆర్డర్లు ఉన్నాయి మనకు, ఆల్రెడీ చేసేసాము. ఈ వీడియోస్ తర్వాత అవి కూడా వస్తాయి. వేరే ఆర్డర్లు ఉన్నాయి, అవి వచ్చేసి డిఫరెన్స్ దండలు. జడ వచ్చేసి నెట్ జడే. ఆ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనం చేస్తున్నది అయితే బిల్లల జడ. మ్యారేజ్కి వచ్చేసి ముహూర్తానికి. దానికోసం ఇంకా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్లల్లాగా రౌండ్గా మనం ఆకులు అయితే కట్ చేసుకోవాలి. షాప్లో కూర్చొని నిమ్మలంగా చేసుకుంటున్నా నా వర్క్ నాది. చూస్తున్నారు కదా, వర్క్ అయితే నాకు ఇచ్చిన ఆర్డర్లు మ్యాక్సిమం నేనే చేసుకుంటూ ఉంటాను. వర్కర్స్ అంటే వాళ్ళు ఎలా చేస్తారనేది కొద్ది కష్టమే. నా షాప్లో అయితే నేను తర్వాత మా ఫాదరు, మా మదరే ఉన్నాం ప్రజెంట్. అది కాక రోడ్డు వర్క్లో కూడా కొద్దిగా షాపు వర్క్ కూడా తగ్గింది. సో మ్యాక్సిమం నేనే చేసుకుంటూ ఉంటాను నా వర్క్, ఆర్డర్లన్నీ. ఎందుకంటే అప్పుడప్పుడు వస్తాయి ఇలాంటి పెళ్ళిటి. ఒక డే అండ్ నైట్ కొద్దిగా కష్టపడితే అయిపోతాయి. ఇంకా మామూలు దండలు ఇవి ఆర్డర్లు అనేవి షాప్ దగ్గర ఫినిష్ అయిపోతూ ఉంటాయి. చూశారు కదా బిల్లల జడ. దీనికి వచ్చేసి నేను ఈ జడను పైన కూడా స్క్రీన్లో కనపడేట్టుగా పెడతాను, ఎలా ఉంటుంది ఏం కదా అనేసి. ఒకసారి చూసుకోవచ్చు. అది కూడా ప్రిపేర్ అయిన తర్వాత నేను ఒకసారి పైన స్క్రీన్ కూడా ఇస్తాను. అంటే అవుట్లుక్ జడ తగిలించుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా పైన ఫోటో పెడతాను, అట్లా చూసుకోవచ్చు. ఇంకా మనమైతే సింగిల్గా నిదానంగా ప్రిపేర్ చేస్తున్నాము. వర్క్ ఎలా ఉంటుందంటే వర్క్ స్మాల్గానే, చిన్నదే, సింపుల్గానే కూర్చొని చేసుకోవచ్చు. కానీ ఎక్కువ తినేస్తుంది టైము. చిన్న పనులు చూసుకొని చేయాలి. ఇలా ఉంటుంది. మన సరుకు అంతా మ్యాక్సిమం బెంగళూరు నుంచి వస్తుందండి. లోకల్గా మనము ఆర్డర్ తీసుకుంటే ఒకవేళ దొరకపోవచ్చు, మనకు అది భయము. ఎందుకంటే మనటన్నీ చెప్పే ముహూర్తాలటి కాబట్టి సింపుల్గా మనలో ఇక్కడ లేవన్నా అని చెప్పేస్తే మనం ఏం చేయలేము. అందుకని మ్యాక్సిమం మనకు బెంగళూరు కాంటాక్ట్గా ఉంటుంది. ఓ 2 days 3 days ముందు చెప్తే చాలు, మనం అరేంజ్ చేసుకుంటాము. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా ఆ మోడల్ దొరకలేదు, లేదా దానికి సంబంధించి పూలు దొరకలేదు అని చెప్పనీకైనా మనకు 3 days ఉంటే ముందు ఏదైనా కస్టమర్కి రిక్వెస్ట్ మీద మళ్ళీ ఏదైనా మార్చుకోండి సార్ వేరే మోడల్ అని చెప్పడానికి టైం ఉంటుంది. సో అందుకని మనంతా బెంగళూరులో కాంటాక్ట్. చూస్తున్నారు కదా, వర్క్ అనేది చేసే పని చిన్నగానే ఉంటుంది, కానీ సింపుల్ పని, కానీ నిదానంగా చాలా టైం తీసుకుంటుంది, చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా చిన్నది రాంగ్ వచ్చినా ముహూర్తాల టైంకి అంత అల్లరి అయిపోతుంది. అక్కడ ఏదో చిన్న థ్రెడ్ తెగిపోయినా కూడా మొత్తం అంత డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది.
అది కాక పెటల్స్ కదా, పెటల్స్గా ఎలా అంటే అలా గుచ్చేస్తే చిట్లిపోతాయి. ఒకవేళ మనం ఎట్లా ఒకట్లే తగులుకొని ఉంది కదా అని ఇచ్చేసామనుకోండి, అక్కడ పోతే ముహూర్తం టైంలో పాయా అప్పుడు పరిస్థితి. సో అందుకని కొద్దిగా కేర్గా మ్యాక్సిమము 0.5% ఫ్లవర్స్కి తీసుకుంటే ఇంకా మిగతా 0.5% వర్క్కే అండి డబ్బులు. ఇందులో 60లో 40% ఫ్లవర్కు, 60%, 100లో 40% ఫ్లవర్కు, 60% వర్క్కే. ఎందుకంటే మొత్తం మన టైం దానికే కేటాయించాలి. నేనైతే ఆ రోజు షాప్లకే పోలేదు, మా ఫాదర్ ఒక్కడే మెయింటైన్ చేసుకున్నాడు, నాకు ఇదే సరిపోయింది. అలాగుంటుంది. మన వీడియో చూస్తున్న వాళ్ళు మన నియరెస్ట్గా ఎవరైనా పర్సన్స్ ఉన్న లొకేషన్లో ఏదైనా కార్యక్రమాలకు కానీ, అకేషన్లకు కానీ, దండలు కానీ, జడలు కానీ ఏదన్నా కానీ కావాలన్నా మన వేంపల్లి రోడ్లో ఇంకా నేను ఉంటాను అక్కడ షాప్లో కనబడిపోతాను, వచ్చి ఆర్డర్ ఇవ్వచ్చు. మ్యాక్సిమం 2 days ముందన్న అయితే బెటరు. ఏ దానికైనా మామూలుగా తోమాలు కానీ, దేవుని గుండుమాలలు కానీ, చిన్న చిన్న కార్యక్రమాల కాడ నుంచి పెద్ద వరకైనా పర్లేదు, మరి చిన్నదని ఏం లేదు, పెద్దదని ఏం లేదు, కాంటాక్ట్ అవ్వచ్చు. మనమైతే ఇంకా జడకు బిళ్ళలు అంటే 12 బిళ్ళలు ప్రిపేర్ చేయాలి. ఇట్లాగా పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు కొద్దిగా తగ్గిస్తా అలాగా 12 బిళ్ళలు తయారు చేయాలి. ప్లస్ దానిపైన వేడి నీళ్ళు. వర్క్ అయితే చిన్నగా ఉండదు. సో ఆ అమౌంట్కు, ఆ వర్క్కు పర్లేదు అనే విధంగా ఉంటుంది. మన దగ్గర ఛార్జెస్ కూడా మరేం పెద్దగా ఉండవు, రీజనబుల్ రేట్లే ఉంటాయి. ఎందుకంటే వర్క్ మనం చేస్తాం కాబట్టి ఓన్గా, మనం ఎవరిని పెట్టి చేపియం కాబట్టి అతనికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మనమే కాబట్టి ప్రిపరేషన్ కొద్దిగా రీజనబుల్ ప్రైస్గానే ఇస్తాము. పని అంటే పనే అండి, ఒప్పుకున్నాక అది ఏ వర్క్ అన్నా ఉంది, వాళ్ళ టైంకి చేసి ఇవ్వాలి, తర్వాతనే మన పనులు. అలా ఉంటుంది. పూల పని అంతా అలాగనే ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ కార్యక్రమం ఉందో అనేసి మనం దాన్ని వదిలేయలేం కదా, అక్కడ పెళ్లి పని. కానీ ఇంతవరకు కస్టమర్లకి ఏ ఒక్కరికి కూడా మనము చేయలేదు ఇట్లా కట్టకుండా ఉండడం అంట, బాగా లేకుండా ఉండడం అంట, తర్వాత చెప్పినట్టు లేకపోవడం అంట, అట్లా కంప్లైంట్స్ ఏమీ లేవు. ఒకవేళ మేబీ అరాకొరా ఉన్న స్టార్టింగ్లో ఎప్పుడో 1 year 1.5 year బ్యాక్ అంతే. తర్వాత అదే కస్టమర్లు మళ్ళా వచ్చి కూడా కట్టించుకున్నారు. ఎందుకంటే మన రీజనబుల్ ప్రైస్ పక్కన అడుగుతారు. సో ఆ ప్రైజెస్ చూసి ఆ పిల్లోడే బాగా ఇచ్చాడు కదా, ఏమంటే అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఈ పొరపాటు అయితే జరిగింది, సో అది రిపీట్ లేకుండా కట్టి అన్న విషయం చెప్పేవారు. మనం కూడా ఇంకా అలా ఉండదులే అన్న అనేసి మనం కూడా చేసేవాళ్ళము. ఇప్పుడు ఓకే, ఎందుకంటే రాను రాను మనం చేసే పని బ్రైటే అవుతుంది కానీ లాస్ కాదు కదా. సో అదేవిధంగానే మనం చేసే పని కూడా బాగా షార్ప్ అయిపోయింది. ఒకసారి వచ్చి ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడితే మీకే అర్థమవుతుంది ఎంత ప్రైజెస్ ఉన్నాయి బయట, సో వీరు ఎలా చేస్తున్నారని. కావాలంటే తెలుసు కదా, మదీహా ఫ్లవర్ స్టాల్ వేంపల్లి అడ్డ రోడ్లోనే, తిరుమల థియేటర్ పోయే మోట్లోనే ఉంటుంది. మొత్తానికైతే ఫైనల్ ఫినిషింగ్ వచ్చేసింది. కొద్దిగా అప్పటికే టైం వచ్చేసి 11:30 అవుతుంది మార్నింగ్ నుంచి కూర్చుంటే. బిల్లులు అన్నీ సెట్ చేసుకుంటే వర్క్ అయిపోయినట్టే. మళ్ళీ రెడీమేడ్గా
ఇవి మధ్యలో సెంటర్లో బిల్లలు దొరుకుతాయి, అవి అటాచ్ చేసుకోవాలి. ఫైనల్గా జడ ఎట్లుంటుంది అనేసి కూడా నేను పెడతాను, మీరు చూడొచ్చు. కింద థ్రెడ్ వచ్చేసి బిల్ల వెనకాల ఎందుకు వదులుతామంటే బిల్ల జడకు కట్టుకోవడానికి సపోర్ట్గా ఉండడానికి కోసం పెడదాం. చూస్తారు, ఇది ఒక మోడల్. హాఫ్ రోజా పెటల్స్, హాఫ్ వైట్. ఫుల్ రోజా పెటల్స్ కూడా ఉంటాయి సెలెక్షన్, కొన్ని ఫుల్ వైట్ కూడా ఉంటాయి. కొంతమంది నెట్ జడకు ఫుల్ వైట్ కోసం ఫుల్ వైట్ అడుగుతారు. సో మొత్తానికి ఓవరాల్గా 12 బిల్లలు అయిపోయాయి ఎలాగోలా. ఇంకా దానికి పైన వేనీళ్ళ కోసం మనము తెలుసు కదా, మామూలుగా వైట్, గోల్డ్, తర్వాత రెడ్ వేనీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా దానికోసమని మనం అది అయిపోయింది. ఇది సో సిల్వర్ అయిపోయింది. తర్వాత రెడ్ కూడా నేను వేసే చూపించలేదు, వేసున్నా టైం ఎక్కువ అవుతుంది అనేసి. సో ఇది రెడ్ వేణి పెటల్స్తోనే. తర్వాత ఇంకా దానికి రెండో వేణి. ఇంకా వైట్ వచ్చేసి ఆల్రెడీ వేసున్నా, అది ఇంట్లో ఉంది, సో చూపించలేకపోయాను. మీరైతే తెలుసు కదా, ఫైనల్గా అయితే ఇట్లా అన్ని బిల్లలు సెట్ చేసుకోవాలి. దీని ఫోటో ఎలా ఉంటుంది అంటే పెళ్లి కూతురికి అటాచ్ చేసిన తర్వాత మీరు ఒకసారి పైన వస్తారు చూడండి, అలా ఉంటుంది. మనకి ఎలాంటి ఆర్డర్స్ కావాలన్నా కూడా తెలుసు కదండి, మదీహా ఫ్లవర్ స్టాల్, వేంపల్లి అడ్డ రోడ్లో వచ్చి కాంటాక్ట్ అవ్వండి. రీజనబుల్ ప్రైస్లోనే కట్టిస్తాం, గుడ్ క్వాలిటీ ఉంటుంది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఫైనల్గా అవుట్పుట్ ఇట్లుంటుంది. కట్టిన తర్వాత కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూసేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.